మా నియోజకవర్గం పాలకొండ నుంచి గిరిజన విద్య గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. 2014లో కేంద్ర ప్రభుత్వం వారు గిరిజనుల అక్షరాస్యత శాతం తక్కువ ఉంది, వాటికి తీసుకునే చర్యలు దిశగా 10 స్కూల్ని ఏకలవ్య స్కూల్ని ఇచ్చారు సార్ అధ్యక్ష. అందులో భాగంగా మా నియోజకవర్గంలో 2 ఏకలవ్య స్కూల్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వారు దాన్ని వాళ్ళ బ్రోచర్లో నడుస్తున్నట్టు చూపిస్తున్నారే తప్ప 4 కోట్ల రూపాయల డబ్బులు కూడాను వాళ్ళు జమ చేసినప్పటికి కూడా ఇంతవరకు వాటిని ప్రారంభించలేదు అధ్యక్ష. అయితే 2 సంవత్సరాల నుంచి ప్రారంభించకపోయినప్పటికీ ఈరోజు అభివృద్ధి కిరణాలన్న బ్రోచర్లోనూ మేము నడిపిస్తున్నామని చెప్పడం ఎంతవరకు సమంజసం అధ్యక్ష. అయితే ఈ రకంగా గిరిజనాభివృద్ధికి ఏ రకంగా పాటుపడుతున్నారో ప్రభుత్వం వారు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ప్రాథమిక పాఠశాలని మీరు క్లస్టర్ విధానంలో 1 కిలోమీటర్కి గిరిజనులకి విద్యకి అవసరమైతే ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలని 10 మంది పిల్లల లోపు ఉన్న వారిని ఈరోజు అర్ధాంతరంగా మూసివేశారు అధ్యక్ష. సంవత్సరంన్నర కాబోతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు ఆ సంవత్సర కాలం నుండి పిల్లలందరూ కూడా గాలిలో ఉన్నారు అధ్యక్ష. అటువంటప్పుడు మీరు ఆశ్రమ స్కూల్లో వాళ్ళని స్ట్రెంథన్ చేసి వారికి ఆ ఆశ్రమ స్కూల్ అందరినీ ఒక దగ్గర చోటు చేర్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాలే తప్ప అది మైదాన ప్రాంతాల్లో ఉండే విధంగా గిరిజన ప్రాంతాల్లో అది సాధ్యం కాదని తెలియదా అధ్యక్ష. అటువంటప్పుడు మా గిరిజన దాలక అభివృద్ధికి ప్రాథమిక విద్యని దూరం చేసేటప్పుడు మా వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతారు? అసలు ఈ రకంగా మినిస్టర్ గారు గవర్నమెంట్ స్టేట్ కాదు సార్ అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుల్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? అది కూడా వాళ్ళు స్వయంగా వీటిని సర్వే చేసి ఇచ్చేటప్పుడు వీటిని కూడా పక్క నియోజకవర్గాలకు కూడా మార్చే ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. ఎందుకంటే మా నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గం, అలాంటిది బావిని మండలంలో 1, సీతంపేట మండలంలో 1 అలాట్ చేశారు అధ్యక్ష. వాటిని ఇంతవరకు పూర్తి చేయకపోతే మరి గిరిజనులకు మీరు ఏం చేస్తున్నారనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.